టోబియాకు ఒక గదిని ప్రత్యేకంగా మందిరములో ఉండేటువంటి వస్తువులు పెట్టేటువంటి గది పక్కన ఇంకొక గదిని టోబియా కొరకు ఎలియాషీబు అనేటువంటి యాజకుడు, గుర్తుపెట్టుకోండి ఎవరట, ఎలియాషీబు అనేటువంటి ఒక యాజకుడు, అనగా మందిరములో సేవ చేసేటువంటి ఒక యాజకుడు. ప్రియులరా, మందిరములో బలులర్పించటానికి సహాయపడేటువంటి ఒక యాజకుడు టోబియాకు ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసి అక్కడ చేసిన కీడు అని రాయబడి ఉంది. అది చూసి అతని హృదయంలో చాలా దుఃఖము కలిగిందని, ఏడ్చానని నెహెమ్యా తన మాటలో చెప్తున్నాడు. ప్రశ్న ఏంటంటే, గది బాగానే ఉంది, టోబియా కొరకు ఏర్పాటు చేయడం వలన నెహెమ్యాకు వచ్చిన నష్టం ఏంటి అనేదే ప్రశ్న. ఇది అర్థమైతే మన జీవితాల్లో ఉన్న టోబియాలు ఏంటో మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం ఎంత బాధపడాలో, మనం ఎంత దుఃఖపడాలో, మనం ఎన్ని మార్చుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం ప్రేమ దేవుని బిడ్డలారా. ఈ టోబియా ఎవరు? టోబియా యెరూషలేములో ఉండవలసినటువంటి జాతి కాదు. యెరూషలేములో యూదులు ఉంటారు, ఇజ్రాయేలు ప్రజలు ఉంటారు. కానీ టోబియా ఈజ్ నాట్ ఎ జనరేషన్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలులో పుట్టినటువంటి వాడు కాదు టోబియా, అన్య దేశములో పుట్టినటువంటి వాడు. నిజానికి చెప్పాలి అంటే ఈ టోబియా ఎవరో మీకు అర్థమయ్యేటట్టుగా నేను కొన్ని లేఖనాలు నెహెమ్యా గ్రంథంలోనే చూపించి మీకు అర్థమయ్యేటట్టుగా చూపిస్తాను. నెహెమ్యా గ్రంథం ఇప్పుడు 2వ అధ్యాయము 10వ వచనము. హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన టోబియా ఎవరటండి? ఇజ్రాయేలుడైన అని రాయబడి ఉందా? లేదు, అమ్మోనీయుడు అని రాయబడి ఉంది. అనగా ఇజ్రాయేలు సంతతికి చెందనటువంటి వాడు ఈ టోబియా. అతను అమ్మోనీయుడు అని రాయబడి ఉంది. ఈ అమ్మోనీయులు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన వాళ్ళ గురించి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో అక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు మీరు చదవండి. హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలగ చేయు ఒకడు వచ్చెనని విని, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, నెహెమ్యా యెరూషలేమునకు క్షేమము కలగ చేద్దామని, దాని గోడలు కడదామని, దాని ప్రాకారాలు కడదామని, ఆ ప్రజలను బాగు చేద్దామని రాజు దగ్గర రిస్క్ తీసుకొని మరి రిక్వెస్ట్ చేసి అక్కడికి బయలుదేరి వెళితే ఆల్రెడీ అక్కడ ఎవరున్నారు? టోబియా ఉన్నాడు. అలా ఈ వార్త విన్నాడట. ఏమని? టోబియా దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? టోబియా, యెరూషలేం పాడైపోయిందో నువ్వు అనుకుంటున్నావు, కానీ దాన్ని బాగు చేసేవాడు ఒకడు వచ్చాడు తెలుసా? ఎవరయ్యా? నెహెమ్యా. ఎవరి నెహెమ్యా? సో అండ్ సో షూషాను కోటలో ఉండి రాజుతో తాకీదులు రాయించుకొని, అక్కడ రాయబడి ఉంటుంది, రాజు అడవులలో నుంచి గుమ్మాలు మరి కట్ చేసుకొని తీసుకెళ్ళాడు నెహెమ్యా. విత్ ఆల్ పర్మిషన్స్, విత్ ఆల్ లైసెన్స్, అన్ని పర్మిషన్లు తీసుకొని, లైసెన్సులు అన్ని పట్టుకొని అధికారికంగా నెహెమ్యా యెరూషలేములో అడుగు పెట్టగానే ముందు బాధపడింది ఎవరట? టోబియా, అమ్మోనీయుడైనటువంటి టోబియా. మీకు ఇంకో వాక్యాన్ని కూడా చూపిస్తాను. ఇప్పుడు 4వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. సన్బల్లటును టోబియాయును అరేబియులను అమ్మోనీయులను అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడెననియు బీటలన్నీ కప్పబడెననియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మును. మీకు ఏమైనా అర్థమవుతుందా నెహెమ్యాకి ఎందుకు కోపం వచ్చిందో? గోడ సగం కట్టిన తర్వాత దాని బీటలన్నింటినీ కూడా ఎక్కడెక్కడ రంధ్రాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ శత్రుకు అవకాశాలు ఉన్నాయో దాని బీటలన్నీ కూడా జాగ్రత్తగా కప్పివేసిన తర్వాతనట సన్బల్లటు మాత్రమే కాదు, టోబియా మాత్రమే కాదు, అష్టోదీయులు అమ్మోనీయులు చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రులందరితో కూడా అలయన్స్ చేసుకొని వాళ్ళందరినీ కూడా కలుపుకొని ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ ప్రజల మీదకి, యెరూషలేం మీదకి మళ్ళీ యుద్ధం చేయాలని ఒక వార్త వినిపించి ఎవరు గోడను కడుతున్నారో వాళ్ళందరినీ కూడా కలతపరుస్తున్నారట. ఈ కలత ఎలా ఉంటుందంటే, మీరు ఇల్లు ఓపెనింగ్ పెట్టుకున్న రోజు భారీ వర్షం వస్తుందని న్యూస్లో వినపడుతుంది, మీకు ఎలా ఉంటుంది? మీరు ఇల్లు కట్టుకున్నారు, లేకపోతే ఆ రోజు స్లాబ్ వేస్తున్నారు అనుకుందాం. ఇల్లు కట్టడం అదేం పెద్ద విషయం కాదులే, కానీ స్లాబ్ వేస్తున్నారు, అన్ని మెటీరియల్ అంతా రెడీ అయిపోయింది, పైన అసలు భయంకరంగా వర్షం వస్తుందని ముందు రోజు రాత్రి న్యూస్లో వినపడింది మీకు.
మీకు ఎలా ఉంటుంది? అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? అయ్యో వర్షం పడుద్దంట, ఈరోజు ఆఫ్ చేద్దాం, రేపు కానీ ఎల్లుండి కానీ పెట్టుకుందాం. ఎటు తిరిగి పని ఆపాలి, ఎటు తిరిగి వర్క్ జరగద్దు అక్కడ, ఎటు తిరిగి గోడ కట్టద్దు, ఎటు తిరిగి ప్రజలు క్షేమంగా ఉండకూడదు, ఎటు తిరిగి వారిని బాగు చేసేవాడు ఇక్కడ ఉండకూడదు. కలత పరిచారు, కానీ వాక్యం రాయబడిందో తెలుసా? ఆ కలవరంలో కూడా వారు దేవునికి ప్రార్థన చేశారు. హల్లెలూయా. సో ఇంతకీ టోబియాకి యెరూషలేములో ఉన్న ప్రజలకి నెహెమ్యాకు మధ్య సంబంధం ఎలా ఉంటుందంటారు ఇప్పుడు? చెప్పండి. మిత్రులా, శత్రువులా? ఎలాండి? మిత్రులా, శత్రువులా? ఇప్పుడు మీకు అర్థమైందా నెహెమ్యా దుఃఖం వెనక కారణం ఏంటో? ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. టోబియా మీద ఎదురు తిరిగి మాట్లాడినటువంటి నెహెమ్యా ఒకప్పుడు ఈ ప్రజలు గోడను కట్టడానికి, తమ జీవితాలను కట్టుకోవడానికి ఈసమంతా కూడా సహకారం చేయనటువంటి ఈ టోబియా ఇప్పుడు ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉంటే బాధ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధులైన దేవాది దేవుడు నివసించే మందిరంలో ఒక గదిలో నివాసం ఉంటున్నాడు. మీరు దీన్ని నెహెమ్యా మనసుతో ఆలోచన చేస్తే అదెంత తీవ్రమైందో మీకు అర్థమవుతుంది ప్రియులారా. దీని అంతటి కారణం ఎవరట? దీని అంతటి కారణం ఎవరట? ఎలియాషీబు అనేటువంటి ఒక యాజకుడు, అంటే ఆ మందిరములో యాజకత్వము చేసేటువంటి హెడ్. ఆయనకు బాధ్యతలు అప్పచెప్పితే ఆయన ఏం చేశాడో తెలుసా? టోబియా గారు, మనం ఒకటి, వచ్చాడు ఏదో చేశాడు వెళ్ళిపోయాడు, మనం ఒకటి, మనం ఏదైనా చేసుకుందాం రండి అని చెప్పి కింద వాక్యాల్లో రాయబడింది, ఆయనతో బంధుత్వం చేసుకున్నాడట ఆయన.